కర్నూలు జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. నంద్యాల వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 13న మాజీ సీఎం జగన్ కర్నూలు పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారు అనే ఆరోపణలతో కేసు పెట్టారు. అనుమతి లేకుండా అనుచరులతో కలిసి ర్యాలీ నిర్వహించారని పోలీసులు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాకపోకలకు అంతరాయం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక పోలీసుల నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు కర్నూలు నుంచి. రామాంజనేయులు, చెప్పండి. పూర్తిగా చూసుకుంటే కనుక కాటసాని రామ్ భూపాల్ రెడ్డి పైన అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జగన్ పర్యటన నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించారు, భారీ కాన్వాయ్లు ఏర్పాటు చేశారు, అటు ట్రాఫిక్కి అంతరాయం ఏర్పాటు చేశారు అని చెప్పి కేసులు నమోదు చేసినట్టుగా తెలుసు. దీనిపైన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా స్పందించారా? గుడ్ ఈవినింగ్ రవిచంద్ర. ఏదైతే చూడొచ్చు, ఈ నెల 14వ తారీఖు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కర్నూలు సబ్ జైల్లో ఉంటే పరామర్శించడానికి అయితే వచ్చారో, అయితే ముందు రోజే జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చాలా స్పష్టంగా చెప్పాడు, జగన్ పర్యటన నేపథ్యంలో పోలీస్ 30 యాక్ట్ అయితే అమలు ఉంది, ఎక్కడ కూడా నిబంధనలను ఉల్లంఘించద్దని, ఉల్లంఘిస్తే కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఓర్వకల్ నుంచి సబ్ జైలు వరకు, పంచలింగాల సబ్ జైలు వరకు వెళ్తున్నప్పుడు అంతా కూడా కాన్వాయ్లో అలాగే ప్రజలు అంతా కూడా పెద్ద ఎత్తున గుమిగుడి రావడం, వైఎస్ఆర్సీపీ అభిమానులంతా కూడా పెద్ద సంఖ్యలో తమ అభిమాన నేతను చూడడానికి రావడం, అంతేకాకుండా చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా ఆ రోజు చాలా స్పష్టంగా కనిపించింది. అంటే వేలాదిగా అయితే వైసీపీ కార్యకర్తలంతా కూడా తరలి వచ్చారు. అంతేకాకుండా రోడ్లపై కూడా జగన్ కి అభివాదం చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డిపై అయితే కర్నూలు పట్టణ 4వ పోలీస్ స్టేషన్ లో అయితే కేసులు నమోదయ్యాయి. చూడొచ్చు, కేసులు అయితే బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్స్ కింద 189/2, 126/2 సెక్షన్ల కింద అయితే పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. అయితే ఈ కేసులు వచ్చేసి కర్నూలు 4వ టౌన్ లో పనిచేసినటువంటి హెడ్ కానిస్టేబుల్ పాండురంగయ్య అలాగే కె కృష్ణమూర్తి, ఈ ఇద్దరు కానిస్టేబుల్ ఇచ్చినటువంటి స్పెషల్ రిపోర్ట్ ప్రకారమే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి మీద అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని చెప్పేసి అలాగే పోలీసుల ఉన్నత అధికారుల అనుమతి లేనిదే ర్యాలీలుగా గుంపుగా వెళ్ళకూడదని చెప్పేసి కానిస్టేబుల్ చెప్పినా కూడా వినలేదని చెప్పేసి అందులో ఫిర్యాదు చేశారు. అయితే ఏదైతే పోలీస్ 30 యాక్ట్ అమలు ఉన్న నేపథ్యంలో చట్ట విరుద్ధంగా గుంపుగా ఉండి గట్టిగా కేకలు వేస్తూ రోడ్డుల్లో వచ్చిపోయే ప్రజలకు, వాహనాలకు తీవ్ర అంతరాయం అయితే కలిగించిన నేపథ్యంలోనే కేసు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పేసి ఆ ఫిర్యాదులు అయితే ఇద్దరు కానిస్టేబుల్ కూడా సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి పైన అయితే కేసు నమోదు చేశారు. అయితే ఇది కేసు కూడా నిన్న సాయంత్రం నమోదైంది. దీనికి సంబంధించి జిల్లా వైసీపీ నాయకులు అయితే ఇంకా ఎవరు ఇంతవరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఒకవేళ పోలీసులు పెట్టినటువంటి కేసుల పైన కాటసాని రామ్ భూపాల్ రెడ్డి కూడా ఇంతవరకు అయితే ఇంకా మాట్లాడని పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసుకోవచ్చు, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున అంటే వేలాదిగా ప్రజలు తరలి రావడంతోనే ఓరోకల్ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 4 గంటల సేపు మొత్తం ట్రాఫిక్ ఎక్కడికెక్కడంటే ఆ మొత్తం అంతరాయం ఏర్పడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడిన నేపథ్యంలోనే పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి. మరి దీనిపైన వైసీపీ పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, అలాగే వైసీపీ పార్టీ నేతలు కూడా ఏ విధంగా స్పందిస్తారన్న అయితే వేచి చూడాలి రవిచంద్ర. థ్యాంక్ యూ రామాంజనేయులు.